చంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రమూర్తి గారు, మోడీ చెప్పిన 9 సూత్రాలకు ఆంతర్యం ఏంటి? గ్లోబల్ మార్కెట్లో ముందుగానే వచ్చేటువంటి ఆర్థిక మాంద్యాన్ని భారతదేశం పసిగట్టిందా? అసలు ఏం జరగబోతుంది ఏంటి చంద్రమూర్తి గారు? యాక్చువల్గా సార్ 2 months బ్యాకే ఎప్పుడైతే ఇరాన్ యుఎస్ వార్ వచ్చిందో అప్పుడే ఒక ఫైనాన్షియల్ గా మనందరికీ కూడా ఒక సిగ్నల్స్ అయితే వస్తున్నాయి మార్కెట్లో. గల్ఫ్ లో ఎప్పుడైతే గొడవ జరుగుతుందో ఆయిల్ ప్రైసెస్ అయితే అబ్నార్మల్ గా పెరుగుతాయి. మనము ఆయిల్ కన్సంప్షన్ కంట్రీ అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు మనం ఇంతకు ముందు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, 4 ఏళ్ల నుంచి వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు. కానీ ఏ కంట్రీకి కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది కూడా మనం తీసుకునే పరిస్థితులు లేవు. అలా కాకుండా ఇక్కడ ఓన్లీ గల్ఫ్ లో వచ్చి ఎప్పుడైతే ఆ, ఇది గల్ఫ్ ఆఫ్ ఇప్పుడు ఆ హార్బర్ జెల్స్ అనేది మూసేయటం, దాన్ని సూపర్ పవర్ కంట్రీ అమెరికా దాన్ని బయటికి తీసుకురాలేక 60 రోజుల నుంచి కింద మీద పడుతున్నాడు. ఇంతవరకు దాన్ని ఒక్క కంట్రీని కూడా ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి ఏం చేయలేకపోతుంది. దాదాపు గ్లోబల్ 30% ఆయిల్ అంతా దాని నుంచి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఇండియా కాదు 100 కంట్రీలు సఫర్ అవుతున్నాయి ఆయిల్ మీద. సో అలాంటి టైంలో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక మెసేజ్ ఇవ్వటం అనేది ఇట్ ఇస్ ఎ పాజిటివ్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అండ్ బీజేపీ కాంగ్రెస్ ఇంకోటి పొలిటికల్ కాకుండా. ఆయన మనం దాదాపు మోడీ గారిని 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం ఇండియా ప్రధానమంత్రిగా. సో ఆయన ఏంటంటే ఒక ఓన్ తీసుకున్నాం అందరం కూడా, మన ఇంటికి పెద్ద మనిషి అన్నట్టుగా. ఆయన నచ్చచ్చు నచ్చపోవచ్చు, బట్ హీస్ ద హెడ్ లాస్ట్ 15 years. సో కాబట్టి ఆ మెసేజ్ క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి మాట్లాడనక్కర్లా, ఏ ఆర్బీఐ గవర్నర్ తోనో ఏ ఫైనాన్స్ మినిస్టర్ తోనో మాట్లాడించవచ్చు. ఆయన పర్సనల్ గా మాట్లాడారంటే ఈ ఫీల్ కన్సర్న్ అబౌట్ ద కంట్రీ అండ్ కంట్రీ పీపుల్ తో ఒక ఉంది. ఈయన ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పటి నుంచి కూడా తీసుకున్నారు. అప్పుడు 2020 కరోనాలో 6 ఇంటికి బయటకు వచ్చి ప్లేట్లు తప్పట్లు కొట్టమన్నారు, అందరికీ అదొక ఇది వస్తుందని. అలాంటి యాక్టివిటీస్ ఆయన తీసుకున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా మనకి ఇంట్లో మనిషిలాగా మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఎటు అది కనపడుతుంది. ఎందుకంటే యాజ్ ఏ స్టాక్ మార్కెట్ చూడండి, మీరు ఏదైనా చూడండి, మనకు అర్థమైపోతుంది మార్కెట్స్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. ఇది కంపల్సరీగా ఈయన ట్రంప్ చేస్తున్న పని, ఆయన తలుచుకుంటే 5 నిమిషాల్లో మ్యాటర్ సాల్వ్ అవుతుంది, కానీ ఆయన కావాలని చేస్తున్నాడు. ఇంకో 2 ఏళ్ళు ఇదే బాధ ఉంది, ప్రపంచం మొత్తానికి ఇదే బాధ. సో కాబట్టి ఇలాంటి టైంలో ఇండియా ఏం చేస్తుంది, కంపల్సరీ ఆయన చెప్పిన దానిలో గోల్డ్ కొనొద్దు అని అది ఒకటి చెప్పకుండా, క్రూడ్ ఆయిల్ ఎటు కొనొద్దు, అది ఆల్టర్నేట్ చూసుకోండి అంటే అందరం చూసుకుంటాం, కానీ గోల్డ్ కి రిప్లేస్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను గోల్డ్ కొన్నా, సరే నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, నేనేం చేయాలి? గోల్డ్ కి రిప్లేస్మెంట్ మెటల్ గత 5,000 సంవత్సరాల నుంచి వేరేది లేదు, కాబట్టి రిప్లేస్మెంట్ లేదు గోల్డ్ కి. అది మన మధ్య తరగతి కానీ ఎవరైనా కానీ గోల్డ్ అనే దానికి రిప్లేస్మెంట్ లేదు, ఒక అసెట్ అది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే దాన్ని కొనొద్దు అని కూడా ఆయన గట్టిగా అందరూ కొనొద్దని చెప్పట్లేదు, బట్ ఇది ఎన్నకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాకు అర్థమవుతుంది. ఏంటంటే గోల్డ్ మీద కూడా ట్యాక్స్ వేయడం జరుగుతుంది. గోల్డ్ కూడా ఎంత ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది ఇన్కమ్ ట్యాక్స్ మనం ఫైల్ చేసేటప్పుడు కంపల్సరీగా పెట్టండి అని కూడా, దాని మీద మళ్ళీ ఐటీ రైట్స్ జరగచ్చు. ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది కంపల్సరీగా ఆపాలి అనేది అయితే వాళ్ళ ఎజెండాలోకి వచ్చేసింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గత 15 ఏళ్ళుగా చూస్తున్నాం, ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే ఎంత ఫాస్ట్ గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది. బట్ ఇండైరెక్ట్ రీడ్ బిట్వీన్ లైన్స్ ఏంటంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే, అంత ఎక్కడైతే ఎవరి దగ్గర ఎంత గోల్డ్ ఉందో అంతా కూడా ఓపెన్ చేయాల్సిందే. దాని మీద వేరేది ఏదైనా కొనేటప్పుడు ఒక లిమిట్ పెడతారు, ఆ లిమిట్ దాటి కొనడానికి లేదు, దానికి మళ్ళీ ట్యాక్స్ ఇంకోటి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ లాగా తీసుకోవాలి. సో ఇప్పుడు ఎందుకంటే 800 tons ఇంపోర్ట్ అవుతుంది. సో ఎవరు ఇంటర్ లేనప్పుడు ఏం చేస్తాం, బలవంతంగా దాని మీద తగ్గించాలి కాబట్టి చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ దాదాపు ఒక 20-30 రూపాయలు కనుక పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కి షిఫ్ట్ అయిపోతాం, ఎవరం బేర్ చేయలేం. ఇప్పుడు అందరం కూడా ఆటో వెహికల్. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్స్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఎక్కువ పెట్టాలి, అవైలబిలిటీ ఇస్తే ఆటోమేటిక్గా. యాక్చువల్గా 2030లో ఎటు ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోతుంది అనేది నేను అంచనా ఉంది 75%. అది ఇప్పుడే వన్ ఇయర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ప్రొడక్షన్ అదంతా కూడా కెపాసిటీ పెంచాలి, దానికి తగ్గ యాక్టివిటీస్ తీసుకోవాలి. గోల్డ్ కూడా కంపల్సరీగా మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ట్యాక్సెస్ అవి పెంచుతున్నారు.
సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ టెలికాన్ఫరెన్స్లు పెట్టుకోండి, ఇవన్నీ కూడా చేయొచ్చు. మనకేమీ పెద్ద అది ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. అదొక పాజిటివ్. మిగతా అన్ని కూడా పాజిటివే అని చెప్పినవి అందరం చేసాము. రీప్లేస్మెంట్ అలాగే పప్పు ధాన్యాలు వాడొద్దంటే ఎటు రేట్లు ఎటు పెరుగుతున్నాయి కాబట్టి వాడట్లా. రెస్టారెంట్లు ఎవరు తెల్లపోతున్నాయి ఇప్పుడు. ఇండక్షన్ స్టవ్లు ఎటు కొనుక్కుంటున్నాం. సో అన్నీ ఓకే, కానీ ఆ ఫస్ట్ ఒకటే గోల్డ్ మీద టార్గెట్ పెట్టారు అనేది. ఎలాంటి టార్గెట్ పెట్టారు అంటే, ఒక అయోధ్య రామ మందిరం ఎలా కట్టాలో, ఒక ఆర్టికల్ 370 కాశ్మీర్ ఎలా ఇది చేయాలో, ఒక బెంగాల్ ఎలక్షన్ ఎలా చేయాలో అంత ఫోకస్ అయితే కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొనాలి అంటే మాత్రం చాలా ఉన్న గోల్డ్ని కంపల్సరీ చూపించడం కూడా. ఇవన్నీ ఐటీ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఆ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అప్ అయిందో, అంతకు ముందు ఏంటంటే గోల్డ్ వ్యవస్థ అంతా కూడా అనార్గనైజ్డ్గా ఉంది. ఎక్కడ కొన్నా ఇప్పుడంతా ఆర్గనైజ్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్స్ అదే తీసుకుంటున్నారు. ఇప్పుడు గోల్డ్ ఇంకా అనార్గనైజ్డ్ కొంత ఉంది, చాలా వరకు ఆర్గనైజ్డ్ అయిపోయింది. మెయిన్ షాప్ అన్ని కూడా అవుతున్నాయి.